ట్రీట్లు ఎత్తుందా? మహేంద్ర రెడీ అయ్యిండు హీరోలాగా. ఏదో మహేంద్ర మొహంలో కళ వచ్చింది. మహేంద్ర ఏంది ఈరోజు విశేషం? ఏ సంగతులు? మహేంద్ర మెరిసిపోతున్నాడు రవి. ఎక్కడికి? దీనాగాడికా రమ్మన్నారా? ఎప్పుడు? ఇవాళ రమ్మన్నారా? హాయ్ అండి మీ అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నా. మహేంద్ర బాధలు కష్టాలు అన్నీ అయితే ఈ రోజుతో తీరిపోతున్నాయి అన్నమాట. పంచలు అవుతున్నాయి. ఎందుకో ఏందో మీరు టైటిల్ తమ్ముని చూడగానే అర్థమైపోయింది. ఈరోజు అయితే వెళ్తున్నాం అన్నమాట ఒంగోలు. వాళ్ళ భార్య కాడికి వెళ్తున్నాడు మహేంద్ర బాబు. వెళ్ళి ఇంకా తీసుకురావడమేనా ఆడ ఉంటావు నువ్వు? తీసుకురాడు మాట్లాడుకొని మహేంద్ర బాబుని అక్కడ 1 సంవత్సరం ఉంచి అంటే ఇద్దరు అన్నదమ్ములోకి ఎలాగ ఉండాలని చెప్పేసి సరేనండి ఎలాగైతే చూద్దాం. మరి దీవెన తీసుకొస్తాడో మరి దీవెన అక్కడ ఇతనే ఉంటాడో అంటే మహేంద్ర ఉంటాడో చూడాలి. మరి మా బాబాయ్ నేను అలానే ఇంకా అమ్మ నాన్న 5 కలిసి అయితే వెళ్తున్నాం. 5 మన అందరం మన ఫ్యామిలీ ఉంటాం ఉండవా? అత్తారింటికి ఉంటాం ఉండవు ఏడా ఉంటాం. ఏం రాజు అంతేనా? సరే మరి బయలుదేరుతాం పంపని. అంతే వారం 4 రోజులు ఉంటాం అంతే. మన ఇంటికాడ ఉంటే ఏదైనా కానీ అంతేనా? బయలుదేరుతున్నాం మరి. బండి ఉందిగా అలా పదండి. సరే అది సరే వేస్తారు. వెళ్తున్నా కలర్ వేయాలా? లేకపోతుందా పోయి పో అవసరం ఉన్నా ముద్ద అన్నది వస్తా పాత తర్వాత బండి లేని మళ్ళీ రిటర్న్ రాను. ఇంకా మేము అటు నుంచి అట్లా బస్ స్టాండ్లో పెట్టి ఇంకా వెళ్తాం మేము. కొట్టడికి తాళ ఎందుకు? మేము వచ్చేటప్పుడు మళ్ళీ ఎట్లా వస్తాం? అట్నే దాని మీద వచ్చేది. సరే బండి అవసరం మామా. రేగు బండి తాళం ఏది సెల్లద్దాం పడింది. అడి తిప్పుకొని రాపో బండి ఆడుంది. బాబాయ్ ఏడే? అమ్మ నాన్న నువ్వేడికి సాసు నువ్వు మెల్లొస్తా. నేను కాయలు తీసుకొస్తా. నీకు కాయలున్న కారు జీపు అని తీసుకొస్తా. మరేం కావాలి? ఏంటంటే కొత్త బట్టలా? తీసుకుంటాలే. పిల్లలు జాగ్రత్త వెళ్ళు మరి. సాయంత్రకాలంలో వస్తాంలే. అబ్బా కొడుకులు బయలుదేరారు. వేసిన కొడతారా కదా మాట్లాడతారు కదా. నాన్నలేరా వెళ్ళారా అనుకున్నారా? దేని అలా అత్త మా పరిగెత్తున్నారు. నాన్నలేరు పారి వాళ్ళందరు కానీ పొద్దున బయలుదేరరా అంట. పొద్దున బయలుదేరదాం అనుకుంటున్నా. ఇప్పుడు రాబట్టి ఎప్పుడు పోవాలా ఎప్పుడు రావాలా అంటే కొండెక్కలమా రేపు బాజారు ఎక్కుదాం. ఇటో దారి ఇది లారీలు పోయే దారి అన్నా అటు మనుషులు పోయే దారి ఉంది మా. 2 దారులు ఉండే. ఇక్కడే కదా తొలకాసి తిరణాల.
పల్లెటూరు బస్సులో ఎప్పుడు వెళ్ళాలా? ఇది 11 అయింది, ఇది పోయాలి 1 గంట. అది మైనర్ డేస్ అనే పనులు లేట్ పనులే. ఫోన్ చేశారా దేనికి వస్తానని చెప్పలేదా? నేను ఎవరికి వెళ్తాలయ్యా రండి. ఈ పాడగల ఒంగోలు నడైతే బయలుదేరి మళ్ళీ రిటర్న్ అయ్యేవాళ్ళమే. పల్లెలుగా కదా టైం కష్టం 11 అయింది. ఆడ పోయేసరికి 2, 3 అయింది. సాయంత్రం వచ్చేసరికి 10 అయింది. ఓకేనండి, ఇంకా అద్దెంకి అయితే వచ్చేసాము. ఆయన దిగాడా? ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 12 అవుతా ఉంది. ఇంకా నాన్న వాళ్ళు చిన్న వాళ్ళందరూ బస్సు ఎక్కిస్తారు. అద్దెంకి నుంచి మళ్ళీ ఒంగోలు బస్సు ఎక్కాం. ఇప్పుడేమో ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఒక 6 గంటలు చూడాలి. ఒంగోలు అయితే వచ్చేసామండి. కనబడేది ఒంగోలు. ఇప్పుడే దీవెన వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసాము, వచ్చామని చెప్పేసి. రాండయ్య అని చెప్పింది. మనం చెప్పాలి ముందుగా అని చెప్పామన్నమాట. ఎప్పుడో ఉదయాన్నే ఫోన్ చేసాము బయలుదేరుతున్నామని. ఇంక వచ్చామని చెప్తే సరిపోతే ఫోన్ చేసామన్నమాట. టైం మొదలుకి 1:30, 2 అవుతుంది కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వినకుండా అలాంటి సాయంత్రం పట్టింది. ఎలా జరిగిద్దాం. బస్ స్టాండ్లో నుంచి బయటకు వచ్చామండి. ఇప్పుడే ఆటో మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఉదయం నుంచి అసలు ఏం తాగుపోను కూడా వాడేడు మహేంద్ర. ఏరా నీరసం అయిపోయావు, ఇప్పుడే హుషారుగా ఉండాలరా నువ్వు. తీసుకోపో, తీసుకున్నాపా. కాయలను ఏమో తీసుకోపో. ఓకేనండి, శ్రీ బాలాజీ ఇంకా ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంకా మహేంద్ర, మా బాబాయ్, మా చిన్నమ్మ, అమ్మ నాన్నలు ఇంకా ఆకలి అంటున్నారు. ఇంకా భోజనం చేసి వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాము. అబ్బా చేద్దాం, త్వరగా భోజనం చేసేసి బయలుదేరుతాం. మరి ఫుల్ భోజనం 100, హాఫ్ భోజనం 70 రూపాయలు అనుకుంటా. సరే తినేసి వెళ్దాం. తీసుకోండి బిల్లు. భోజనం చేద్దాం నాన్న. ఏంటంటే నువ్వు పరోటా సర్రా, వాడు పరోటా అంట. నాకు భోజనమే. యూట్యూబ్ ఓకేనండి. ఇంకా ఛార్జింగ్ ఆటో ఎక్కామన్నమాట. పెట్రోల్ లేదు దీనికి. స్టార్ట్ అన్నా ఇందాకే దీవెన ఫోన్ చేసింది వాళ్ళ అత్తగారికి. ఎక్కడున్నారు అత్త అంటే ఇక్కడ అద్దెంకులు ఉన్నామంటే సరే అత్త రాని జాగ్రత్తగా చెప్పిందట. ఆ డిస్కస్ నేను మాట్లాడుకుంటాను.
ఇంకొక 10 నిమిషాలు ఆడ ఉంటామండి దీవెన దగ్గర. ఇంకా చూద్దాం. దీవెన చూసి రాబా అని చెప్పుకుంటూ పోతుంది దానికి. ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత సంతోషంగా ఉందండి. అందరు, నేనే కాదు అందరు హ్యాపీగా ఉన్నారు. చూడండి ఒకసారి. చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారా. మబ్బు నల్లగా పట్టింది. బండ్లు వేసుకుని వచ్చినట్టయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళే. అది మబ్బు చూడండి, కారు మబ్బులు పడి వర్షం పడేట్టుంది ఇంకొక 1 అవర్లో. ఇప్పుడే ఇంకా ఒంగోలు నుండి బయలుదేరన్నమాట. అద్దంకి టికెట్ కొట్టించుకున్నాం ఎక్స్ప్రెస్. అక్కడ నుంచి వినకొండకి. సరేనా, ఇంటికి వెళ్ళిపోదాం. అద్దెంకి వచ్చేసామండి. వినకొండ బస్సు వచ్చిందిగా. ఓకేనండి, వినకొండ బస్సు వచ్చేసింది. ఇంకా ఎక్కేద్దాం. మామూలుగా పల్లెలకు పోయేసరికి 8 7 అవ్వచ్చు. నాన్ స్టాప్ ఉండమంటున్నా. ఇదే బస్సు ఇంకా ఎక్కేది. ఇప్పుడు మేము వచ్చాము. పిల్లలు కొనుక్కున్నారా? ఆడుకుంటున్నారా? చిన్నమ్మకి ఏమైనా అవును కూర ఉండమన్నా నేను చిన్నమ్మలకి. అన్నమేనా? కూర కూడా చేయమంటున్నా. సర్లే మరి, ఫుల్ టైట్ అయిపోయా కానీ ముందు నీళ్ళు తోడా సాసని. పప్పు తీసుకొచ్చా. పప్పు పెడుతున్నావా? సరిపెట్టు. పప్పు తిన, సాంబార్ తినపోతే ఫ్రై చేసిపోయి దీవెనకి. సరే, అమ్మాయికి ఇష్టం వచ్చింది పెట్టండి దీవెనకి. పూర్తిగా చీకటి అయిపోయిందండి. టైం వచ్చేసి 11 అవుతుంది ఎగ్జాక్ట్గా. చీకటి ఎందుకైంది, 11 గంటల దాకా ఏం చేస్తున్నానని మీరు అడగవచ్చు. ఉరువులు మెరుపులతో 2-3 గంటల కాంచి ఒకటే వర్షం. ఎలాగంటే మేము ఒంగోలు నుంచి బయలుదేరాం కదా, కొవ్వొత్తి పెట్టుకున్నాం వెలుతురికి. సెల్లో ఛార్జింగ్ కూడా లేదు. పిల్లలు ఉన్నారు కదా, పసిపిల్లలు, ముందు బొడ్డాడు ఉన్నాడు కదా, చీకటికి అదిరిపోతారని చెప్పేసి కొవ్వొత్తులు 2 ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకున్నాను. అందరం ఇళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకుని ఇప్పుడు ఉన్నాం అన్నమాట. కరెంటు పోయేసరికి ఈ వర్షానికి, ఈ ఎదురుగాళ్ళకి, ఈ మెరుపులకి విద్యుత్ శాఖ పనిచేసే వాళ్ళు సార్లు ఉంటారు కదా, తీసేసి ఉంటారు. రాజకుమారి నిద్రపోతూ ఉంది, కనపడుతుందా? రాజకుమారి, అలానే బొడ్డోడు, తర్వాత సుహాసిని, సాహసు మంచాలు ఉన్నాయి కదా, ఇంకా పడుకుని ఉన్నారు. మహేంద్ర వాళ్ళు కూడా భోజనం చేసేసి వాళ్ళు నిద్రపోతున్నారు. ఇంకా ఈ వర్షాలకి ఈ గుడ్స్లో నీళ్ళు వస్తాయేమో, ఇబ్బంది అయిద్దేమో అని చెప్పేసి నేను మెలుగుగా ఉన్నానమాట. కరెంట్ వస్తే పిల్లల్ని సరి చేసుకొని దుప్పలు కప్పుదామని. ఈ కరెంటు ఇప్పుడు వచ్చేయట్లేదు. ఎట్నో మేము కరెంట్ వచ్చిపోయిందా లేకపోతే మెరుపా ఏం అర్థం కాలేదు.
ఎట్లా మేము ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరాం, ఎగ్జాక్ట్గా 10 గంటలకు బయలుదేరాం. దీవెన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 2 అయింది. 2 గంటల కాంచి 4 గంటల దాకా దీవెన వాళ్ళ నాన్నమ్మ గారితో, అలానే వాళ్ళ తాతయ్యతో, వాళ్ళ నాన్నగారితో, ప్రతి ఒక్కరితో మంచి శుభ్రం మాట్లాడుకొని చేసుకొని, జాగ్రత్తయ్యా, మీరు జాగ్రత్త, ముఖ్యంగా పిల్ల జాగ్రత్త, నిదానంగా చేసుకొని బాగుండండి అని చెప్పేసి దగ్గర 2 గంటల దాకా ఆ మాట ఈ మాట మాట్లాడుకొని వాళ్ళిద్దరు క్షేమం కోసమే మాట్లాడినమాట. అంతా మాట్లాడుకొని తర్వాత భోజనం చేసి వెళ్ళాం కదా మేము. అక్కడికి వెళ్ళినా కూడా మాకు భోజన ఏర్పాట్లు ముందుగానే ఏర్పరిచారు. గోంగూర చికెన్ కర్రీ అను, అలానే వేడి అన్నం రెడీగా చేసి పెట్టారు. వస్తున్నారు, మా బంధువులు వస్తున్నారు, నా మనవడు వస్తున్నాడు, అంటే మహేంద్ర మనవడే కదా అయ్యేది. ఇంకా అందరూ వస్తున్నారు చెప్పేసి ముందుగానే వాళ్ళ ప్రేమతో అన్నీ రెడీ చేసుకొని అలాగా రెడీగా ఉంచుకున్నారన్నమాట. వెళ్ళంగానే ఇంకా అమ్మమ్మ, అంటే దీవెన వాళ్ళ నానమ్మ, ఇంకా రాండే అని చెప్పేసి మంచినీళ్ళు ఇచ్చింది. చల్లగా ఎండకు పడొచ్చాం కదా, తాగాము. తాగిన తర్వాత ఎలా ఉన్నారా, బాగున్నారా ఇవన్నీ అడిగింది. బాగున్నానమ్మా, ఏందమ్మా బాగున్నారా, మీరు కూడా అందరు బాగున్నారని నేను మంచి అబ్బులన్నీ మాట్లాడాను. నేను, మా నాన్న, మా చిన్నమ్మ, బాబాయ్ అందరూ మాట్లాడుకున్నాం అన్నమాట. వెళ్ళేసరికి దీవెన కూడా ఉందన్నమాట, అంట్లు తోముతూ ఉంది. నన్ను చూడగానే ఇంకా బావలు వచ్చారని చెప్పేసి ఇంకా అందరం వచ్చని చెప్పేసి సంతోషంతో ఇంకా వాళ్ళందరికీ చెప్పిందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళ తాతయ్య గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు ఇలా 10 నిమిషాలకి అందరూ వచ్చేసారు. అంటే మేము రాకముందే మేము ఎప్పుడో 10 గంటలకే 11 గంటలు 12 గంటల లోపు వస్తామని చెప్పేసి మా కోసం ఎదురు చూస్తున్నారంట పాపం. మేమేమో ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా. ఈరోజు అసలు నాకు ఎంత ఇబ్బంది ఏంటంటే ఎంత ఇబ్బంది అవ్వలేదు అసలు ఈరోజు నేను ఉండి పంపిద్దాం, అమ్మ నాన్న పంపించి వీళ్ళందరూ పంపిద్దాం అనుకున్నాను, కానీ అంతా తారుమారైపోయింది. అమ్మ నాన్న వాళ్ళు, అలానే వీళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు అందరం ఇప్పుడు దగ్గరగా 5-6 దాకా ఉన్నామే. ఇంత పని ఒప్పుకున్నప్పుడు పని మొత్తం సడన్గా ఆగిపోయింది. సడన్గా అయిపోయి ఇంకా సార్ల కాడ, మేస్త్రి కాడ ఏందని పని ఆగిందని చెప్పేసి వాళ్ళు అడిగేసరికి నేను ఎటువంటి సమాధానం చెప్పలేకపోయాను. బెజ్జల బడ్డాయిలే సార్, అందుకే చెప్పేసి ఆగిపోయాము అయ్యి అని చెప్పాను అనమాట. ఈ లైట్ కరెంట్ ఉన్నట్టు బాగుండేది. మీకు ఈ లైట్ ద్వారా, ఈ కొవ్వొత్తి ద్వారా మీకు ఇబ్బందిగా ఉందేమో. నా మాటలే ముఖ్యం, ఈ వెళ్తురు నా ఫేస్ ఏముందలే. కానీ అయితే ఇంకా ఏందని ఇలా పని ఆపుతున్నాం అంటే నేను ఎటువంటి సమాధానం చెప్పలేక, మా మనుషులకు బెజ్జాలు పడ్డాయండి, బాడీ పెయిన్స్ అంటున్నారని చెప్పేసి చెప్పుకొని ఇంకా ఇలా బయలుదేరన్నమాట. ఈరోజు చాలా నష్టం ఏందులే, ముఖ్యంగా ఒక జంటను కలపబోతున్నప్పుడు అంతకంటే పెద్ద లాభం ఏముంది? అది పెద్ద లాభమే కదా. నా తమ్ముడి ఫ్యామిలీని ఒక స్తంభాలను నిలబెట్టబోతున్నాం కదా, అందుకంటే సంతోషకరమైంది ఏముందని చెప్పేసి సార్ దగ్గర మాటపడ్డా, మేసర్ దగ్గర మాటపడ్డా, వాళ్ళందరినీ కాదనుకొని వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మనుషులు ఇంకా ఉన్న ఇద్దరిని ఆడ వంగిచ్చి బయలుదేరాము. బయలుదేరి ఇంకా అక్కడికి వెళ్ళటం, మాట్లాడుకొని ఇంకా 4 గంటలకు బయలుదేరాము. 4 గంటల కాంచి ఒంగోలు అద్దెంకి ఇక్కడ వచ్చేసరికి 6 అయింది. 6 గంటల నుంచి మళ్ళీ వినకుండా వచ్చేసరికి 7:30 అయింది. 7:30 నుంచి ఇంటికి వచ్చేసి 8 అయింది. 8 గంటల కాంచి ఇంకా యథావిధిగా మీ అంతా చూసిందే. తర్వాత ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నానో 11 అయిందన్నమాట. అదే పరిస్థితి. ఇంకేముందండి విశేషాలు? ఇంకేం లేదు. మీరు మనసారా దీవెన మహేంద్ర కలవాలని చెప్పేసి 100లో 90% మీరు ఎలా కోరుకున్నారో నేను 100కి 100% కోరుకున్నా. ఎందుకంటే నాకు తోడ పుట్టినాడు కాబట్టి, నా తమ్ముడు కాబట్టి, వాళ్ళని కలపాలి, వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి నేను ప్రతిరోజు అనుకోని రోజు లేదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నా అంటే మీరు అడగచ్చు ఏ ప్రేమేందని మళ్ళీ అని. కానీ నాకు మనసులో ఏదో గిల్టీగా, ఏదో బాధగా ఉంది. ఏంటంటే ముందు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చూసేవాళ్ళ దిష్టి, వచ్చేవాళ్ళ దిష్టి,
ఏ దిష్టి అయినా పోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎందుకంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యసన పడే వాళ్ళు ఉన్నారు, ఆనందపడే వాళ్ళు ఉన్నారు. నేను మేమంటే గిట్టిన వాళ్ళకి, నా మీద వ్యసనంగా ఉండే వాళ్ళకి, మేమంటే నచ్చని వాళ్ళకి, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ప్రేమలన్నా, ఇలాగ మేము హ్యాపీగా భార్య భర్తలు హ్యాపీగా ఉంటాం అన్న, నేనైనా మతంలో లేనా వాళ్ళు ఎవరైనా కానీ నచ్చిన వాళ్ళు, గిట్టని వాళ్ళు మన ఛానల్లో బియ్యంలో రాళ్ళలాగా ఉన్నారు. మనం బియ్యం పారబోసుకోలేం కదా, ఆ రాళ్ళని ఏరేయగలం. అలాగనే నేను కూడా ఇప్పుడు చెబుతున్నాను అనమాట. ఏంటంటే మొన్నటిదాకా నా మీద ఎన్నో అపోహలు, ఎన్నో బ్యాడ్ కామెంట్స్, ఎన్నెన్నో మాట్లాడారు మీరు అందరూ. బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎన్నెన్ని చేశారంటే నన్ను తప్పుడని చేశారు. నాకు అది మనసులో ఇంకా పెయిన్గా ఉంటుంది. దేనికి తప్పుడు ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్నైనా, మా మరిది మ్యారేజ్ తర్వాత మహేంద్ర మ్యారేజ్, వీళ్ళందరూ వీడియోస్ అంటే నేను డైలీ రొటీన్గా పెట్టడం వల్ల నా తప్పేందంట. మ్యారేజ్ వీడియోస్ పెట్టడం వల్ల తప్పేందంట, నేను చేయడం వల్ల తప్పేందంట. ఈ తప్పు అన్న మాట ఎలాగా అనగలుగుతున్నారు మీరు? అది నేనేం తప్పు చేస్తే వాళ్ళు విడిపోయినట్టు? పరిస్థితులు బాగాలేక మాట అనుకొని ఏదో జరిగిపోయింది, సరిదిద్దుకున్నారు, తీసుకొచ్చాను, మాట్లాడాను. చేతనంతవరకు నేను సహాయం ఏమంటారు, ఇంకా నా చేతనంతవరకు అయితే నేను సహాయం చేసి ఎట్నో నా తమ్ముడు ఫ్యామిలీని నిలబెట్టుకోగలిగాను. నేను ఇంత తాపరతపడుతుంటే మీరు ఎన్నెన్నో నెగిటివ్ కామెంట్లు చేశారు నా మీద. లేని వాళ్ళు కూడా, మంచితనంగా ఉండేవాళ్ళు కూడా నా మీద చెడ్డ ఆరోపణ చేశారు. మీరు మిమ్మల్ని ఏమనాలి చెప్పండి, ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే నేను ఏ కాడికి ఉన్నా ఇగో ఈ పట్టల్లో ఉండి చెబుతున్నాను. ఏ రోజు నా స్వార్థం కానీ, నాకు ఏదో రావాలని కానీ, నేను ఏదో సంపాదించాలి కానీ, మీ మీద, మనుషులపైన, ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళ మీద, ఎవరి మీదైనా నేను ఆధారపడి రూపాయి తినాలనే ఉద్దేశంగానే నాకు ఇప్పటి వరకు లేదండి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేను పట్టణంలో ఉండి నేను మంచం మీద ఉండి చదువుతున్నా కదా, నా పిల్లల ముందు ఉండే ఎవరి మీద ఆధారపడకుండా నిజాయితీగా బతుకుతూ, అబద్ధం చెప్పి మోసం చేసి ఎన్నాలైనా బతకొచ్చు, కానీ అది జీవితకాలం సుఖం ఉండదు. నిజాయితీ బతికినా అది కష్టం ఉన్నప్పటికీ ముందు రోజుల్లో మంచి గొప్ప జీవితం ఉండేదాన్ని ఆలోచించే ఆలోచన నాది. అలాంటి నన్ను అట్ట మాట్లాడడం, నీ వల్లే సంవత్సరం అయిందని, ఇలాగా విడిపోయారని, ఇలాగ అపోహాలు, నిందలు నా మీద వేసి చాలా రుద్దారు. ఆ పేను చెప్పలేంది, వాస్తవంగా భరించలేంది కూడా. ఇన్ని మాటలు మీరు ఎందుకంటారు? మనిషిని బాధ పెట్టే మనస్తత్వాలు మనుషులు కూడా ఉన్నారని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నేను ఇప్పుడే ఎందుకు చెబుతున్నానంటే, ఈ విషయం ఇప్పుడే టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈ వీడియో ఎట్టైనా పుషప్ అయింది, ఈ వీడియో ఎట్టైనా హైలో ఉంటుంది. కాబట్టి నా మనసులో మాటలు కూడా, మీరు నా మీద నిందలు అన్నాయి కూడా వినాలి, తెలుసుకోవాలి. అందుకే నేను మాట్లాడుతున్నా. రేపు నేను విడిగా మళ్ళీ వీడియో పెట్టి నేను మాట్లాడవచ్చు, కానీ దానికి అందరూ చూడరు. ముందు నెగిటివ్గా స్ప్రెడ్ చేసేవాళ్ళు చూడరు, అందుకని దీంట్లో అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే పచ్చగా బతికితే నచ్చదు కదా కొంతమందికి. పచ్చగా బతికితే అసలుకి పురుగుకి అసలు నచ్చదు. ఆ పురుగు ఎప్పుడు పంట తిని నాశనం చేయాలనే ఉండిద్ది. అలానే మీరు కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు కూడా, వాళ్ళు ఎప్పుడో ఆ పంట నాశనం చేసినట్టు ఆ పురుగు అనుకునిద్దో, అలానే వీళ్ళ ఫ్యామిలీ కూడా విడిపోవాలి, చేయాలి, నాశనం అవ్వాలని కొంతమంది పురుగు లాంటి వాళ్ళు ఉంటారు. ఆ పురుగులకే చదువుతున్నాను. మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని అపోహలు చేసినా, మీరు ఏదన్నా
పంటకి ఇప్పుడు 100 రూపాయలు పెడితే 200 పెడితే పురుగు మందు వచ్చి స్ప్రే కొట్టగానే అది ఎండకి తిక్క తిరిగి కొంగలకో కాకులకో గద్దలకో వాడికి ఆహారం అయిపోయి చనిపోతుంది. అలానే నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు మీ పప్పులేం ఉడకో, జనాలు చూస్తున్నారు, వాళ్ళకి తప్పేందో ఒప్పేందో మీలాంటి తిక్కల వాళ్ళు కాదు కదా. వాళ్ళు మంచి ఏందో చెడు ఏందో వాళ్ళకి తెలుసు. మా ప్రవర్తన ఏందో, నా మాట తీరేందో, నేను ఎంత నిజాయితీగా ఉంటాను ప్రతి జనాలు తెలుసు, పబ్లిక్ తెలుసు, వాళ్ళే చూసుకుంటారు. నేను బూతులు మాట్లాడేవన్నీ కాదు, నేను మాట్లాడిన కూడా నాకు నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా, పాజిటివ్ మాట్లాడిన వాళ్ళు కూడా, నెగిటివ్ చేసే వాళ్ళ మీద ఇంకా కొంచెం ఎక్కువ గౌరవంగా ఉండిద్ది. ఎందుకంటే నేనే తగ్గింపుగా ఉండి మాట్లాడితే పర్వాలేదే, మనం రాయేసిరేసిన అంటే చెంప మీద కొట్టినా మళ్ళీ రెండో చెంప చూపిస్తున్నాడు అంటే తగ్గింపు తత్వం చూపిస్తున్నా అని చెప్పేసి మారిపోయేవారు కొంతమంది ఉంటారని నేను అలాగా డౌన్గానే మాట్లాడతాను అనమాట. ఏదైనప్పటికీ నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయొద్దండి, ఓకేనా. వాళ్ళు వచ్చారు, మా తమ్ముడు అలానే మా మరదలు దీవెన చిరకాలం కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనసారా నేను, నా భార్య అలానే మన ఛానల్ తరపున మొదటి నుంచి వాళ్ళ మ్యారేజ్ అయిన కాంచి ఇప్పటి వరకు కూడా కోరుకుంటూనే ఉన్నాము. వాళ్ళు కొంతమంది చీడ పురుగులు అయితే స్ప్రెడ్ చేశారు. అవన్నీ అపోహాలు, నిజాలను చూసే నమ్మండి. ఈ రోజులను బట్టి వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పేసి మాటలను బట్టి నమ్మేగాడికంటే చూసి నమ్మటం మేలు. అందుకని చెప్పేసి మీ గురించి ఆశిస్తారని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్కి పట్టించుకోకుండా ముందు సాధారణని అనుకుంటున్నానండి. ఇంకేముందండి విశేషాలు, ఇంకేం లేదు. నా మాటల్లో కానీ ఏమన్నా తప్పుంటే నాకు క్షమించండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచిగా తగలుద్దాం. మీ అందరికీ బై బై అండ్ గుడ్ నైట్. కరెంట్ వచ్చేసింది, ఇంకా పిల్లల్ని సరి చేసి వాళ్ళకి దుప్పటి కప్పి నిద్రపోయి డోరు కొత్తగా కట్టాను, బిగించాను, వేసేసి నిద్రపోయి మళ్ళీ 5 గంటలకు లేచి మనుషులను లేపుకొని 6 గంటల పనికి ఎక్కి మళ్ళీ చేసుకోవాలి. అదేంది మళ్ళీ ఈ రోజు అంతా ఉదయం 10 గంటల కాంచి సాయంత్రం 7-8 గంటల దాకా జర్నీ చేసి నా ఒళ్ళు ఎంత గుల్లగుల్ల అయిపోయిందంటే, అంత బాడీ పెయిన్స్, అంత టైట్ అయిపోయా, అంత ఫుల్ హెడేక్గా ఉంది. నేను ఇంత చేస్తుంది ఎవరి కోసం? మీరే మాట అన్నారని మీకోసం అనుకుంటున్నారా? అదేం కాదు, మా తమ్ముడు కోసం, మా బాబాయ్ మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కాదు మా ఫ్యామిలీ కోసం నేను ఇంత పడుతుంటే ఏదో మీరు ఏమంటారు, పులిహోరలో కరివేపాకు తీసేసినట్టు, సాంబార్లో కరివేపాకు తీసేసినట్టు మాట్లాడే మాటలకి ఎవరు తిక్కలోలేం కాదు. చూసే 10 మందికి 9 మందికైనా తెలుసు. ఏదో ఒక్కల కోసం బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. ఏదైనప్పటికండి ఇంకా ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నా మాటలో తప్పకుండా క్షమించి మీ అందరికీ బై బై అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, సరేనా. ఇంకేముందా మాట్లాడడానికి? ఇంకేం లేదండి. ఆలోచించండి. నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి, సరేనా.